ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడి ఛానల్. మీరు ఒకళ్ళకి వేసాను నానా రవి అక్కడ జాగ్రత్త ओम वस्त्राय स्वाहा ओम कवचाय स्वाहा ओम शांतितोरणाय स्वाहा ओम नंदीश्वराय स्वाहा ओम महाकालाय स्वाहा ओम प्रशांताय स्वाहा ओम पद्मन्याय स्वाहा ओम अशोकाय स्वाहा ओम बलतोरणाय स्वाहा ओम निवृत्तिकलाद्वाराय स्वाहा ओम वृषाय स्वाहा ओम स्कंदाय स्वाहा ओम भूतसंजय स्वाहा ओम चंडेश्वराय स्वाहा ओम धनदाय स्वाहा ओम श्रीप्रदाय स्वाहा ओम शांतितोरणाय स्वाहा ओम ऋग्वेदाय स्वाहा ओम कृतयुगाय स्वाहा ओम विधात्रे स्वाहा ओम प्रशांताय स्वाहा ओम शिशिराय स्वाहा ओम भूलोकाय स्वाहा ओम नंदने स्वाहा ओम गंगाय स्वाहा ओम कलाय स्वाहा ओम यमुनाय स्वाहा ओम मस्त्राय स्वाहा ओम द्वारपालाय स्वाहा ओम मवर्गाय स्वाहा ओम कृतयुगाय स्वाहा ओम भवाय स्वाहा ओम अशोकाय स्वाहा ओम सुवर्लोकाय स्वाहा ओम मध्यगनाय स्वाहा ओम जघनाय स्वाहा ओम बुधाय स्वाहा ओम विनायकाय स्वाहा ओम सरस्वत्यै स्वाहा ओम अस्त्राय स्वाहा ओम द्वारपालाय स्वाहा ओम चवर्गाय स्वाहा ओम टवर्गाय स्वाहा ओम रुद्राय स्वाहा ओम कारणेश्वराय स्वाहा ओम अघोरहृदयाय स्वाहा ओम द्वापरयुगाय स्वाहा ओम त्रिशूर्णे स्वाहा ओम इंद्रप्रासोद्भवासता प्रगत ब्रह्मणस्पते प्रदेवेद सोनृता अच्छा वेरण्यर्यं पंचरादः देवायज्ञयन्तनः देवेभ्यवा पृथिवी अनुमेव गोसाथात् अभ्यासमध्यमकस्य दरः पखायत्वाः नमस्कारादिकं कृत्वा శక్తితో కూడుకున్నది సృష్టి. బ్రహ్మాండము, ప్రపంచం, దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తి ఇలా దేన్ని తీసుకున్నా శక్తితో నడుస్తున్నదే. శక్తి లేనిదే చలనం ఉండదు. అందుకే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. బ్రహ్మకు సృష్టి చేసే శక్తి, విష్ణువుకు వృద్ధి చేసే శక్తి, శివునికి లయం చేసుకునే శక్తి. ఈ శక్తులన్నీ వారికి ఓ మహాశక్తి నుండి ప్రసాదితమైనవే. ఆ మహాశక్తే ఆది పరాశక్తి.
యోగ నిద్రారూపిణి అయిన మహామాయ. ఆమెను ఆరాధించడం అన్ని విధాలా శ్రేయస్కరం, శుభకరం. ఆదిపరాశక్తిని పూజించడానికి ప్రత్యేకమైన కాలం అంటూ లేదు. ఎవరు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. ఆదిపరాశక్తి యొక్క అనేక రూపాలలో ఒక రూపం సత్యాన్ని చూపే సత్యమ్మ తల్లి. సత్యమ్మ తల్లి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ కర్రి అభిలాష్ రెడ్డి, శ్రీమతి ప్రవీణ గారు మరియు కుటుంబ సభ్యులచే ముక్కమల మహాశక్తి పీఠాధీశ్వరులు పరమ పూజ్య శ్రీ 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 శ్రీధర స్వామీజీ వారి ఆశీస్సులతో మరియు ఆయన చేతుల మీదుగా జరిగిన శ్రీ 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 సత్యమ్మ తల్లి దేవాలయ పునరుద్ధరణ మహోత్సవం. ఒక యంత్రం వేసామనుకోండి, అది యంత్రం ఎప్పుడు కూడా ఒక రాగి రేకే, ఎప్పుడు దాని సంస్కారాలు పూర్తి చేయడం. ఆ యంత్రానికి సంస్కారాలు ఉంటాయన్నమాట. ఆ యంత్రం మీద బీజాక్షరాలు రాస్తాం, చక్రం వేస్తాం. ఆ రేకి మీద చక్రం వేసి అందులో బీజాక్షరాలు వేసి మరి బ్రహ్మాండంగా పూజ చేస్తాం. ఆ పూజ చేసి ఆ యంత్రంలో ఉన్న మహామంత్రాన్ని జపం చేసి దాన్ని ధారిస్తాం. అప్పుడు అది మహాయంత్రం అవుతుంది. బజార్లో చాలా రేకులు దొరుకుతాయి, ఇదంతా కూడా ఈజీ అయిపోయింది. కంప్యూటర్ రేకులు తీసేస్తున్నారు, మనిషికి ఎక్కక్కర్లా ఆ మిషన్లో పడేస్తే కొన్ని వందల వేల రేకులు ఓ రోజులో తయారైపోతాయి. అయితే అది యంత్రం ఒక రేకు ఏదో గీతలు గీసేసి ఏదో రాత్రం రాసేస్తే యంత్రం కాదు. ఆ యంత్రం చెక్కేటువంటి వ్యక్తి పరమనిష్టాగరిష్ఠుడై ఉండాలి, యంత్రశాస్త్రంలో ప్రావీణ్యత ఉండాలి. ఆ ప్రకారంగా యంత్రాన్ని లిఖించేవాడు వాడు నిష్ఠగా ఉంటాడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతైతే నిష్ఠగా పూజ చేస్తారో యంత్రాన్ని చెక్కేటువంటి వాళ్ళు కూడా అంతే నిష్ఠగా ఉంటారు. వాళ్ళ అంతే శాస్త్రం తెలుసుంటుంది. ఆ ప్రకారంగా యంత్రాన్ని లిఖించి రాగిరేకపోయినా దానిపైన బీజాక్షరాలు రాస్తారు, మనం అనుష్ఠానం చేస్తుంది. ఆ రాగిరేఖ అప్పుడు మనకి ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి రాగిరేఖను ఏం చేస్తాము, నిత్య అభిషేకాలు అవి చేస్తూ అర్చనలు చేస్తూ మహామంత్రాన్ని జపం చేసి ధారవేయడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే సంస్కారాలు పూర్తవుతాయో అది మహాయంత్రం ఉంటుంది. ఆ మహాయంత్రాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తామో దాని వైభవం కనబడుతుంది.
రైట్ సైడ్ పట్టదు పెట్టే అలాగా అంతే. నా వంశం ఉద్భవాలు తండ్రి అని చెప్పి అప్పుడు వచ్చాను. భగవద్గీత అమ్మవారికి హృదయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకుని ఉన్నాం.